విదేశాలలో జరిగే తాజా వార్తలు, విశేషాలను లోతుగా విశ్లేషించే ఇన్-డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మంలో గురువుకు ఉన్న స్థానం అత్యున్నతమైనది. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువును సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. యుగ యుగాలుగా ఈ పుణ్యభూమిపై ఎందరో మహానుభావులు జన్మించి మానవాళికి మార్గదర్శనం చేశారు. వేదవ్యాస మహర్షి నుంచి మొదలుకొని అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యుల వరకు ఎందరో గురువులు తమ తపోబలంతో వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. ఈ మహోన్నత గురు పరంపరలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తకోటి కొంగు బంగారంగా వెలుగొందుతున్న వారే శ్రీ 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 రాఘవేంద్ర స్వామి వారు. కలియుగంలో ధర్మాన్ని, నీతిని పునరుద్ధరించేందుకు దైవ సంకల్పంతో జన్మించిన కారణ జన్ముడిగా ఆయన గురించి చెబుతూ ఉంటారు. భక్తులు ఆయన్ని ప్రేమగా రాయరు గురువు అని పిలుచుకుంటూ ఉంటారు. ఈయన శ్రీహరికి పరమ భక్తుడు. శ్రీ రాఘవేంద్రులు కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమే మంత్రాలయం. ఆ మంత్రాలయం అసలు పేరు మాంచాలి. రాఘవేంద్ర స్వామి జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన 1595లో తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు జన్మించారు. అసలు పేరు వెంకటనాథుడు. పురాణాల ప్రకారం కృతయుగంలో విష్ణు భక్తికి మారు పేరుగా నిలిచిన ప్రహ్లాదుడే కలియుగంలో రాఘవేంద్రునిగా అవతరించారని చెబుతారు. ప్రహ్లాదుడు తన పూర్వజన్మలో ఈ మంచాల ప్రాంతంలోనే ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించారని స్థల పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ పూర్వజన్మ వాసనల వల్లే రాఘవేంద్రుడు తన నివాసం కోసం, సజీవ సమాధి కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన ఈ ప్రాంతం రాయరు చరణ స్పర్శతో నేడు కోట్లాది మందికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే క్షేత్రంగా మారింది. ఆయన కేవలం ఒక మత గురువు మాత్రమే కాదు, సామాజిక మార్పు కోసం తప్పించిన ఒక మహనీయుడు. విజ్ఞానానికి, వినయానికి నిలువుటద్దన నిలిచారు వెంకటనాథుడు. ఆయనే రాఘవేంద్ర తీర్థులుగా మారి లోకాన్ని తరింపచేశారు. వెంకటనాథుడి బాల్యం నుంచే దైవ చింతనతో ఉండేవారు. 5 ఏళ్ల పసిప్రాయంలోనే అక్షరాభ్యాసం పూర్తి చేసుకుని వేదాంగాలను, ఉపనిషత్తులను అవపోసన పట్టారు. యవ్వనంలోకి అడుగుపెట్టిన వెంకటనాథుడు సకల విద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. 19 ఏళ్ల వయసులో సరస్వతీబాయితో ఆయనకు వివాహం జరిగింది. వీరికి లక్ష్మీనారాయణ అనే కుమారుడు కూడా జన్మించారు. అయితే ఆయన జీవితం గృహాశ్రమం కంటే లోక కళ్యాణం కోసమే ఉద్దేశించబడింది. ఆయన గురువు శ్రీ సుధీంద్ర తీర్థులు శిష్యుడిలోని ప్రతిభను చూసి ముగ్ధులయ్యేవారు. తన తర్వాత పీఠం బాధ్యతలు స్వీకరించమని గురువు కోరినప్పుడు గృహస్థుగా తన బాధ్యతల పట్ల ఉన్న నిబద్ధతతో వెంకటనాథుడు మొదట నిరాకరించారు. కానీ దైవ సంకల్పం వేరుగా ఉంది. కలలో సరస్వతీదేవి దర్శనమిచ్చి మార్గనిర్దేశం చేయడంతో ఆయన సంసార జీవితాన్ని త్యజించి సన్యాసం స్వీకరించారు. సన్యాసాశ్రమంలో వెంకటనాథుడు రాఘవేంద్ర తీర్థులుగా నామకరణం పొందారు. అప్పటి నుండి ఆయన ప్రయాణం ఒక ఆధ్యాత్మిక విప్లవంగా మారింది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంలో 12 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన హనుమంతుడు ఆయనకు 5 ముఖాలతో ప్రత్యక్షమైనట్లు చెబుతుంటారు. త్రేతాయుగంలో సీతారాములు 7 గంటల పాటు విశ్రమించిన ఒక పవిత్రమైన బండరాయి మాధవరంలో ఉండేది. ఆ రాయి 700 ఏళ్ల పాటు పూజలు అందుకుంటుందని శ్రీరామచంద్రుడు వరమిచ్చారట. ఆ వరప్రసాదితమైనటువంటి రాయితోనే తన బృందావనాన్ని నిర్మించమని రాఘవేంద్రుడు కోరాటట. ఇక 1671లో శ్రావణ బహుళ విధియ నాడు స్వామివారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. ఆ సమయం నుండి ఆ ప్రాంతంలో వేద మంత్రాల ధ్వని నిరంతరం వినిపిస్తుండడంతో మంచాలే కాస్త మంత్రాలయంగా మారిపోయింది. తన తపశ్శక్తితో తుంగభద్ర తీరాన్ని పునీతం చేసిన రాయరు అక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన బృందావన ప్రవేశం చేసే సమయంలో వేలాది మంది భక్తులు కన్నీటితో వీడ్కోలు పలికారు. కానీ ఆయన వారిని ఓదారుస్తూ తాను భౌతికంగా కనిపించకపోయినా బృందావనం నుండి ఎల్లప్పుడూ వారిని కాపాడతానని హామీ ఇచ్చారు. ఆ నమ్మకమే నేటికి మంత్రాలయానికి వెళ్లే ప్రతి భక్తుడిలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ గాలిలో సైతం రాయరు ఉనికి స్పష్టంగా తెలుస్తుందని భక్తుల అనుభవం. శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమలు కేవలం కథలకే పరిమితం కాలేదు, అవి చరిత్రలో లిఖించబడ్డాయి. ముఖ్యంగా బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన ఒక ఉదంతం నేటికి విస్మయానికి గురిచేస్తోంది. సర్ థామస్ మన్రో అనే అధికారి మంత్రాలయ మఠం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. అయితే బృందావనం దగ్గరికి వెళ్లిన మన్రోకు సాక్షాత్తు రాఘవేంద్ర స్వామి బృందావనం నుండి బయటకు వచ్చి దర్శనమిచ్చారు. ఆయనతో మాట్లాడి ఆ భూముల భక్తుల కోసమేనని ఒప్పించారు. ఈ విషయాన్ని మన్రో స్వయంగా మద్రాస్ గెజిట్ లో నమోదు చేయడం ఒక చారిత్రక సత్యం.
ఇది చదివిన పరాయి దేశస్థులు సైతం ఆశ్చర్యపోయారు. అలాగే ఆధోని పాలకుడైన సిద్ది మసూద్ ఖాన్ స్వామివారిని అవమానించాలని మాంసంతో కూడిన తినుబండారాలను పంపినప్పుడు రాయలు తన శక్తితో వాటిని పళ్ళుగా పువ్వులుగా మార్చి ఆ రాజు గర్వాన్ని అణచారు. దీనితో రాజు తన తప్పు తెలుసుకొని స్వామికి శరణు వేడి సస్యశ్యామలమైన మంత్రాలయం ప్రాంతాన్ని స్వామికి జాగీరుగా ఇచ్చారు. రాయరు తన జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు. నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితుడిగా మార్చడం, నయం కాని మొండి రోగాలను నయం చేయడం, మరణించిన వారిని సైతం బ్రతికించడం వంటివి భక్తుల అనుభవాల్లో నేటికి వినిపిస్తుంటాయి. అయితే ఈ విషయాలకు ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు, కానీ తరతరాలుగా వస్తున్న విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. చరిత్రకారులు, తాళపత్ర గ్రంథాలు పరిశీలించేవారు సైతం రాయల ప్రభావం దక్షిణ భారతదేశంపై ఎంతగా ఉందో అంగీకరిస్తారు. ఆధ్యాత్మికతకు మూలం విశ్వాసం. ఆ విశ్వాసమే రాయల రూపంలో కోట్లాది మందికి ధైర్యాన్నిస్తోంది. నమ్మి చెడినవాడు లేడు, నమ్మక లాభం పొందినవాడు లేడు అన్న మాట రాఘవేంద్రుల భక్తుల విషయంలో అక్షర సత్యం. ఎంతటి కష్టంలో ఉన్నవారైనా ఒక్కసారి రాఘవేంద్ర స్వామి నామాన్ని స్మరిస్తే చాలు, ఆపత్కాలంలో ఆయన ఆదుకుంటారన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆయనను కలియుగ కామధేనువు అని పిలుస్తూ ఉంటారు. ఆయన మహిమలను కేవలం మాటలతో వర్ణించలేం, అది అనుభవపూర్వకమైనది. మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనం అతి పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది. 1671లో సజీవ సమాధి అయిన రాయలు భౌతికంగా కనిపించకపోయినా మరో 700 ఏళ్ల పాటు ఆ బృందావనంలోనే ఉంటూ లోకాన్ని రక్షిస్తారని ప్రతీతి. ఇక్కడ వచ్చే మృత్తిక అంటే పవిత్రమైన మట్టికి ఎంతో మహిమ ఉంది. దీనిని ధరించడం వల్ల గ్రహ దోషాలు, మానసిక సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడి పరిమళ ప్రసాదం ఎంతటి మొండి వ్యాధినైనా నయం చేస్తుందని భక్తుల విశ్వాసం. మంత్రాలయం కేవలం ఒక ఆలయం కాదు, అది ఒక శాంతి నిలయం. తుంగభద్రా నదిలో స్నానం చేసి గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నాకే రాఘవేంద్రుని బృందావనాన్ని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. నేడు మంత్రాలయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. హైదరాబాద్ నుండి 360 కిలోమీటర్లు, బెంగళూరు, ముంబై నుండి కూడా సురక్షితంగా సులభంగా చేరుకోవచ్చు. ముంబై మద్రాస్ రైలు మార్గంలో ఉన్న మంత్రాలయం రోడ్ స్టేషన్ ద్వారా ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. 300 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి కొత్తగా వెలుగులీనుతూనే ఉంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఆ గురుదేవుని ఆశీస్సుల కోసం మంత్రాలయానికి క్యూ కడుతూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా మానవత్వాన్ని, భక్తిని బోధించిన రాఘవేంద్ర స్వామి వారి కథనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. గురువును పూజించడం, ఆయన చూపిన బాటలో నడవడం ద్వారానే మనం సరైన మార్గంలో పయనించగలమని ఈ క్షేత్రం మనకు గుర్తు చేస్తోంది. మంత్రాలయం అంటేనే ఒక మహా మంత్రం. అక్కడ అడుగు పెడితే చాలు అలౌకిక ఆనందం కలుగుతోంది. భవిష్యత్తులో కూడా ఈ క్షేత్రం భక్తులకు ఒక ఆశ్రయంలా, గురువులకు ఒక స్ఫూర్తి నిలయంలా వెలుగుతూనే ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్ర సందర్శన జీవితంలో ఒక మరపురాని అనుభూతిని మిగులుస్తోంది. భక్తి తోరణాల మధ్య, వేద మంత్రాల మధ్య ఆ రాయర్ సన్నిధిలో గడపడం ప్రతి భక్తుడి కల.